పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. ప్రధాన పార్టీలకు చెందిన నేతలు ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశాయి. ఈ మేరకు బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరోసారి మెదక్ పార్లమెంట్ సీటును కమలం పార్టీ కైవసం చేసుకోబోతుందని రఘునందన్ రావు తెలిపారు. దేశ ప్రజలు నరేంద్ర మోడీ పాలనను ఆశీర్వదించనున్నారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబించిన తీరునే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తుందంటూ మండిపడ్డారు. సిద్దిపేట కమలం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు రఘునందన్ రావు. 1999 తర్వాత మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం మీద భారతీయ జనతా పార్టీ జెండాను ఎగురవేయడానికి కార్యకర్తలందరూ సన్నద్ధులైనారు, ఊరుతున్నారు. మూడోసారి నరేంద్రుడి పాలనలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతున్నటువంటి తరుణంలో మెదక్ పార్లమెంటుని ఎట్టి పరిస్థితులలో గెలవాలని 18 ఏళ్ళ కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి మొదలుకుంటే 75 ఏళ్ళ మా రామచంద్రరావు సార్ దాకా ప్రతి ఒక్కరు కూడా అదే ఉత్సాహంతో ముందుకు పోతా ఉన్నారు. ఇది పరిపూర్ణంగా నరేంద్ర మోడీ గారి మూడోసారి విజయానికి సంకేతంగా ప్రజలందరూ కూడా ఇవ్వబోయేటువంటి తీర్పుగా మేము భావిస్తా ఉన్నాం. నిన్నటిదాకా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏ తప్పు పనులైతే చేసిందో, ఏ అధికార దుర్వినియోగానికి అయితే పాల్పడిందో అదే పనులని ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేయడం అనేది దురదృష్టకరం. 10 ఏళ్ల పాలనలో వాళ్ళు చేసినటువంటి తప్పులు, ప్రతిపక్షాలకు సంబంధించి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులని వాళ్ళు గౌరవించినటువంటి విధానం దేశం మొత్తం చూసింది. ప్రజలందరూ కూడా బాధపడ్డారు. ఆ అనుభవం నుంచి గుణపాఠం నేర్చుకోవాల్సినటువంటి కాంగ్రెస్